హలో అండి. నేను మీ డాక్టర్ తేజ పల్మనాలజిస్ట్‌ని. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు హాట్ వాటర్ వల్ల యూజెస్‌తో కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అది ఇప్పుడు చెప్దాం. ఈ హాట్ వాటర్ వల్ల ఏమవుద్దంటే ఇందాక మన వీడియో చెప్పుకున్నట్టు ఆ టెంపరేచర్ కొద్దిగా నోట్లో ఉన్న సలైవా అంటే లాలాజలం కలిపి ఆ టెంపరేచర్ కొద్దిగా నార్మల్ అయ్యి ఈ నోట్లో కొంత సెట్ అవ్వచ్చు. కానీ ఆ టెంపరేచర్ ఎక్కువ వేడిగా ఉండడం వల్ల ఆ టెంపరేచర్ ఈ అన్నవాహికలోకి వెళ్తే ఆ లైనింగ్ తట్టుకోలేక ఆ లైనింగ్ ఊడిపోతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ దప్పిక అవ్వదు. ఈ హాట్ వాటర్ వల్ల ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలనిపించదు అనమాట. సో దానివల్ల డిహైడ్రేషన్ మనకు తెలియకుండానే డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. అందుకనే చలికాలంలో వరకు హాట్ వాటర్ తీసుకోవచ్చు. ఎండాకాలము కొద్దిగా లైట్ వర్షాకాలంలో హాట్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్సే ఉంటాయని మా ఫీలింగ్ అనమాట. దాంతోపాటు ఎక్కువ వాటర్ క్వాంటిటీ కొంతమంది తక్కువ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ వస్తూ ఉంటాయి. దాంతోపాటు హాట్ వాటర్ తీసుకోవడం వల్ల డెంటల్ సెన్సిటివిటీస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇట్లా ఈ హాట్ వాటర్ వల్ల కొన్ని డేంజర్స్ కూడా ఉన్నాయి. అది చెప్దామని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట. మామూలు హాట్ వాటర్ వల్ల ఈ లూక్ వామ్ వాటర్ ఈజ్ బెటర్ అనమాట. 40 degrees వరకు టెంపరేచర్ ఉంటుంది. దాని తర్వాత టూ మచ్ హాట్ వాటర్ ఇందాక నేను చెప్పాను కదా, 65 కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ 40 to 50 మధ్యలో ఉన్న వాటర్ అయితే కొంచెం కఫం అది క్లియర్ చేయడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఆ టెంపరేచర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను. థ్యాంక్ యూ.